ఇవాళ 3, 4 గ్రహాలు ఒక్కొక్క చోట ఉన్నాయి. ఆ ఉండటం వల్లనే అంతర్జాతీయ స్థితిగతుల్లో కొంచెం భేదం ఉంది. కాబట్టి మనము ఈ దేవతా లక్షణములతో జాగ్రత్త వహించి విశేషంగా రుద్రాభిషేకాలు, విశేషముగా సహస్రనామ పారాయణలు, ఇక్కడ దుర్గాదేవి అధివసించినటువంటి చోటు దుర్గా మల్లేశ్వరుల స్వామి దేవస్థానము, అందువల్ల ఇక్కడ చండీ పారాయణాలు, దుర్గా సప్తశతులు ఇలాంటివన్నీ కూడా విశేషంగా జరగవలసినటువంటి సన్నివేశము ఉన్నది. అయితే నేను సూక్ష్మంగా రాసులు ఎన్ని చెప్పినా కూడా మనము రాసుల యొక్క విశేషాలు ఎలా ఉన్నాయని అందరూ అనుకుంటారు. కాబట్టి నేను సంక్షేపంగా రాసుల గురించి చెప్తూ ఉన్నాను. ఈ సంవత్సరము దాదాపు 6-7 రాసులకు చాలా విశేషమైన యోగము ఉన్నది. మేషము చాలా యోగం ఉన్నది, మేషరాశి. అలాగే కర్కాటక రాశి చాలా బాగా ఉన్నది. అలాగే తులారాశి చాలా అద్భుతంగా ఉన్నది. ఆ విధంగానే మకర, కుంభాలు, మీనము కూడా చాలా విశేషంగా ఉన్నాయి. ఈ రాసులకు అంటే చాలా బాగున్నాయి కాబట్టి మనం ఎక్కువ పని చేయాలి. బాగున్నాయంటే పని చేయకపోవడానికి లేదు. చాలా ఎక్కువ శ్రమ, ఎక్కువ దైవభక్తి, ఎక్కువ జాగ్రత్తలు. మామూలుగా అన్ని రాసులకు అసలు గురువు ఎప్పుడైతే ఇక్కడ ఉన్నాడో మంత్రి కుజుడయ్యాడు కాబట్టి అక్కడక్కడ మాట తూలుతూ ఉంటారు. ఏ మానవుడు మాట తూలరాదు.